ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్త 11వ అధ్యాయము 38వ వచనం. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు ఆ రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైంది గనక ఇప్పటికి వాసన కొట్టునని అతనితో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసిరి. యేసు కనులెత్తి, తండ్రి, నీవు నా మనవి విన్నందున నీ కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఇది లాజరు మరియా మార్తల వృత్తాంతము. ఇక్కడ యేసు ప్రభు ఆయన స్వయంగా చేసిన అద్భుతం. మరియా మార్తల సోదరుడైన లాజరు రోగి అయినాడు. యేసు ప్రభు గెలిచింది. 4 రోజులు అయింది, చనిపోయినాడు, పాతి పెట్టినారు. యేసు ప్రభు వచ్చినప్పుడు మరియ రాలేదు, మార్త వచ్చింది, ఎదుర్కొనింది. అయితే మా తమ్ముడు చనిపోయినాడు ప్రభు అంటే, ఎక్కడ పెట్టిర్రు అని అడిగినాడు. తీసుకొని వచ్చినారు సమాధి వద్దకు. ఆ సంగతి మనకు తెలుసు. ఆ స్థలంలో గుహకు రాయి అడ్డుగా పెట్టినారు. యేసు ప్రభు చెప్పిన మాట ఏమంటే, ఆ రాయి తీసివేయడి అని 39వ వచనంలో యేసు రాయి తీసివేయడని వారితో చెప్పగా, ఈ మాట మనం ఆలోచన చేయాలి. ఎట్లా అంటే, రాయి తీసేయమన్నప్పుడు ఇప్పుడు ఆయనతో ఉన్నోళ్ళు ఎవరంటే శిష్యులు ఉన్నారా, ఇంకా వేరే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. వారందరూ కలిసి అనుమానం రాలేదు వాళ్ళకు. ఏంటంటే, ఈ సచ్చిన శవం 4 రోజులు అయింది, ఈ రాయి తీస్తే ఏమవుతుంది, అసలు కంపు కొట్టే వాసన వస్తుందని ఆడికి మార్త అంటూనే ఉన్నది. 4 రోజులు అయింది, వాసన కొట్టునని చెప్పింది. వాసన కొట్టే దగ్గరకు వచ్చి రాయి తీయమంటున్నాడు అని అనుమానము వారికి రాలేదు. ఇది దేవుడు అద్భుతము నా జీవితంలో చేయాలంటే, మనం ప్రార్థన దేవుడు వినాలంటే, మన ప్రార్థన ద్వారా మనకు అద్భుతాలు జరగాలంటే మనము రాళ్ళు తీసివేసుకోవాలి. రాళ్ళు తీసివేసుకోవాలంటే అనుమానము, అపనమ్మకము, వాటికి తావు లేకుండా ఉండాలి. ఆ దేవుడు యేసుప్రభు అద్భుతం చేయడానికి గల కారణం ఏంటంటే వారి విశ్వాసము. అందుకే యేసుప్రభు చాలాసార్లు చెప్పినాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను, నీ విశ్వాసము నిన్ను బాగు చేశాను అని చెప్పినాడు. ఇక్కడ అదే మాట జరిగింది. ఏమంటే, వారు విశ్వాసంతో యేసుప్రభు చెప్పగానే రాయి తీసేసినారు. రాయి తీస్తే అందులో నుంచి చచ్చిపోయిన లాజరును యేసుప్రభు పిలిచినాడు. అతడు ప్రేత వస్త్రంతో బయటకు వచ్చినాడు. ప్రియ సహోదరుడు, సహోదరు, యేసుప్రభు రక్తంతో కడగబడిన మనము యేసుప్రభు ఏది చెప్తాడో అది చేయడానికి ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. అందుకే యోహాను సువార్త 2వ అధ్యాయంలో మరి అంటది, మీరు ఆయన చెప్పినది చేయుడి అంటాడు. మన జీవితంలో ఏదైతే తీసివే అన్నాడో అది తీసేయి, అద్భుతం చేస్తాడు దేవుడు. ఏదైతే పట్టుకో అన్నాడో అది పట్టుకో, అద్భుతం చేస్తాడు. మన జీవితాల్లో దేవుడు తీసేయమన్నవి, దేవుడు వదిలేసుకోమన్నవి ఎట్లా విచారం అనిపిస్తుంది అంటే, అసలు బహు విచారం. సంఘంలో క్రైస్తవులమైన వాళ్ళ బళ్ళలో పాల్పొందుతున్నాం. సంఘానికి వచ్చేటోళ్ళు ఎవరితోనైనా మాట్లాడకపోతే వారితో బతుకంతా మాట్లాడరు. గొడవ ఉంటే ఎవరితో అసమాధానం పెట్టుకొని ఎట్లా బళ్ళలో పాల్పొందుతున్నాం? ఒకరితో గొడవ ఉంటే అది బతుకంతా గొడవనే, వారితో మాట్లాడుకోరు, వారి ముఖంగానే చూసుకోరు. ఎట్లా మనము విడిచిపెట్టుకొని వాళ్ళం క్రైస్తవులం అవుతాం? ప్రభు కోరేది అది కదా, విడిచిపెట్టుకోమంటున్నాడు. ప్రభు పట్టుకోమంటాడు కొన్నిటిని. ఏంటివి? నువ్వు సంఘంలో కావాల్సిన వాటిని పట్టుకో, ప్రభు పరిచర్యను పట్టుకో, ప్రభుకు సాక్షిగా నిలబడు, ప్రభు పనులలో కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తిగా ఉండు అని చెప్తే ఆ పనులు పట్టుకో. ఎవరైనా చేసుకుంటారు ముందల వాళ్ళు. ఇంకా మాట ఏంటంటే, స్టేజ్ మీద సోకున్న వాళ్ళు చేసుకుంటారు, దేవుని పని మీద సోకున్న వాళ్ళు, చూపించుకునే వాళ్ళు చేసుకుంటారు. ఏం మాటలు చెయ్యరు, చేష్టలకు పేర్లు పెడతాం మనం. ఇట్లాంటి వైఖరిలో సంఘం ఈనాడు కొనసాగుతుంది. ప్రియమైన వాళ్ళ మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాలి, రాళ్ళు తీసేసుకోవాలా, రాళ్ళు పనికిరానివి తీసేసుకోవాలా. యేసుప్రభు చెప్పిన ఏదైనా కానీ అక్కడ రాయి తీయమన్నాడు, కానీ నీ జీవితంలో ఏది రాయిగా ఉందో నీకు నాకు బాగా తెలుసు. నీ జీవితంలో నీకు, నా జీవితంలో నాకు ఏది రాయో ఏది అడ్డుపడినో తెలుసు. ప్రభు కార్యం జరగాలంటే ఆ రాయి పక్కకు జరగాలి. ఆ రాయి తీసేసుకోవాల్సింది నువ్వే. నా యొద్దకు వచ్చు అని నువ్వే రావాలి ఆయన దగ్గరికి. ఆయన నీ దగ్గరికి రాడు. ఈ రాయి లాంటివి తీసేసుకొని ఆయన దగ్గరికి వస్తే ఆయన నా జీవితంలో అద్భుతములు
ఊహించని కార్యాలు చేయగలడు. అట్లా చేయనట్లు మనం సరి చేసుకుందాం. దేవుడి మాట తీర్చిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామమును బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. లాజరు విషయంలో అద్భుతం చేసిన అక్కడున్న ప్రజలు నీ అందు విశ్వసించినారు. మేము అనేక సార్లు రక్షింపబడి నీ కార్యాలను చూడలేకపోయినాం. రాళ్ళు తీసేసుకోలేం. దయతో క్షమించండి. పనికిరాని తీసేసుకొని పనికొచ్చేటువంటి చేపట్టి నేను వెంబడించడానికి సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.